ముకుందా జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనతోటి బాబు గోగినేని గారు ఉన్నారు, హ్యూమనిస్ట్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. డీల్ పెట్టుకోకపోతే చర్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అని చెబుతున్నారు. వారు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది. బాబు గోగినేని గారు, మీరు ఏమంటారు? 10-15 డేస్లో డీల్ కావాలని ట్రంప్ చెబుతున్నాడు. వారు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది అనేది కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? నువ్వు మా మీద దాడి చేస్తే మేము ఇజ్రాయెల్ మీద దాడి చేస్తామని ఇరాన్ చెప్తున్నారు. అది కూడా మనం గమనించాం. క్రితంసారి అమెరికా ఇరాన్ మీద హోర్ముజ్ స్ట్రెయిట్ దగ్గర ఇరాన్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ట్రై చేసినప్పుడు ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ మీదకి పంపించారండి వాళ్ళు. ఒకప్పుడు ఇజ్రాయెల్ మాకు ఒక ఐరన్ డోమ్ ఉంది, అసలు దాన్ని ఛేదించే అవకాశం ఎవరికీ లేదు, మా మీదకి ఎవరు దాడి చేయలేరు అని ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నప్పుడు ఇరాన్ నుండి చాలా క్షిపణులు వెళ్ళి క్యాపిటల్ సిటీ మీద, టెల్ అవీవ్ మీద పడ్డాయి. సో అంత దుర్భేద్యం ఏమీ కాదు అని ఇజ్రాయెల్ కూడా అర్థమైంది. బట్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అండి. ఎందుకంటే ఇజ్రాయిల్ అనే దేశానికి ఉండే హక్కు లేదు. మాకు ఎప్పుడు అణ్వాయుధాలు మా చేతికి వచ్చినా కూడా ఇజ్రాయెల్ని మేము ఫినిష్ ఆఫ్ చేస్తాము అని 1979లో ఖొమైనీ అధికారంలో వచ్చి సుప్రీం లీడర్ అయినప్పటి నుండి ఇవాల్టి వరకు ఇరాన్ యొక్క ఆఫీషియల్ పాలసీ అదేనా, మా చేతికి అణ్వాయుధాలు వస్తే ఇజ్రాయెల్ని ఫినిష్ చేస్తాము. అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఇబ్బందులు కలుగజేసే హెజ్బుల్లా, హమాస్కి మెయిన్ ఫండింగ్ వచ్చేది ఇరాన్ నుండి. సో ఇరాన్ ఒకప్పుడు గొప్ప దేశం, కానీ ఈరోజు అంత గొప్ప దేశం ఏం కాదు. ఈరోజు దాంట్లో ఉంటున్న 9 కోట్ల మంది, భారతదేశానికి సగం సైజు ఉంటుందండి ఆ దేశం. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు వెనిజువలాలో, తర్వాత ఇరాన్లోనే. సో ఇరాన్ చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ కలిగిన ఒక దేశం. 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో వచ్చి అప్పటి నుండి ఇవాళ దాకా అక్కడ ప్రజల్ని అణిచివేసి కనీసం 2 జనరేషన్ పిల్లల్ని ఇస్లామిక్ ఐడియాలజీ మీద బ్రెయిన్ వాష్ చేసి కూర్చున్న ముల్లాల రాజ్యం. కానీ ఆ దేశానికి కూడా హక్కులు ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ అక్కడికి వచ్చి నువ్వు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని అంటున్నాడు కదా. మేము ఎప్పుడూ తయారు చేయలేదు అంటుంది కదా ఇరాన్. మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోమంటుంది కదా. వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకుని వెళ్ళారు కదా. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, IAEA, వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఇట్లా ఇన్స్పెక్ట్ చేసి ఎవరు ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అగ్రిమెంట్స్ని అతిక్రమిస్తున్నారు అని చెక్ చేసుకుంటారు. వాళ్ళు చెక్ చేసి ఇరాన్ ఈజ్ విత్ ఇన్ లిమిట్స్ అని చెప్తారు. మేము ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం మేము తయారు చేస్తున్నాము అని ఇరాన్ అంటారు. లేదు కాదు నువ్వు మాకు చెప్పట్లేదు అంటున్నారు అమెరికా. మరి కనీసం కొన్ని వందల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర అని అన్న ఇజ్రాయెల్ మీద ఇప్పటి వరకు ఎటువంటి ఇన్స్పెక్షన్ జరగలేదు. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ రెజీమ్లో లేరు. వాళ్ళకి కొమ్ముగా ఐటమ్ ఏంటి అమెరికా. యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్ అండి. ఇప్పుడు ఇరాన్ ఏమో షియా రాజ్యం, ఇరాక్ పాపులేషన్ ఇస్ షియా. సద్దాం హుస్సేన్ పడిపోయే వరకు రూలర్స్ వర్ సున్నీ. ఈ షియాల అణిచివేత సున్నీ దేశాలకి సమ్మతమే. అందుకనే సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, UAE కానీ ఈ దేశాలన్నీ కూడా దే ఆర్ ఓకే. ఒక రకంగా ఓపెన్గా సపోర్ట్ చేయకపోయినా అమెరికా దాడి చేస్తామంటే వీళ్ళకి ఇష్టమే అది. ఎందుకంటే ఇజ్రాయెల్తో అగ్రిమెంట్స్ చేసేసుకున్నారు సౌదీ అరేబియా కానీ, UAE కానీ. కాబట్టి ఇరాన్కి ఏమైనా ఓకే అనుకునే ఒక పరిస్థితి ఉంది.
ఇరాన్ ఏంటి, నువ్వు నా మీద దాడి చేస్తే నేను తప్పకుండా రిటాలియేట్ అవుతాను. అమెరికా ఇరాన్ పైన దాడి బ్రిటన్లో ఉన్న బేసిస్ నుండి చేయటానికి వీలేదు. అమెరికాకి 40 మిలిటరీ బేసిస్ యూరోప్లో ఉన్నాయి. అక్కడ నుండి దాడి, ఇప్పుడు విమానం అలసిపోదా ఏంటి అమెరికా నుంచి వస్తే? 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా అక్కడ సమీకరించారంట. సైనిక సమీకరణ ఏర్పాటు అవన్నీ కూడా జరిగాయంట కదా. 12 మోహరించుకుని కూర్చున్నారండి. అవి మామూలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కాదు. అలాగే యూరోప్లో ఉన్న మిలిటరీ బేసెస్ నుండి అక్కడ నుండి సమాయత్తం చేసి తీసుకురావటానికి కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీ చేసుకుంటుంటే బ్రిటన్, మేము ఒప్పుకోము, మా దగ్గర నుండి మటుకు చేయొద్దు, ఇది అంతర్జాతీయ చట్టాలకి ఇది వ్యతిరేకము అని బ్రిటన్ ఒక అడుగు వెనక్కేసి. సో ఇవాళ మనం చూసుకుంటే చాటుగా ఇరాన్కి సపోర్ట్ చేసే చైనా, ఇప్పుడు ఇరాన్కి ఎన్నేళ్ల నుండి ఈ శాంక్షన్స్ చాలా సీరియస్గా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇరాన్ నుండి ఎవరైనా ఏదైనా కొంటున్నారంటే అది చైనా. సో వెనక నుండి సపోర్ట్ చైనా నుండి ఉంది, రష్యా నుండి కొంచెం ఉంది, అమెరికా, ఇజ్రాయెల్, వీరు తప్ప ఇంకెవరున్నారు ఈ యుద్ధంలో? ఇది యుద్ధం అవ్వదు, ఇది దాడి అవుతుంది. దాడి అయ్యి ఆ ముల్లాలను మార్చి వేరే ముల్లాలనో, లేకపోతే ఇప్పుడు 1960sలో షా ఆఫ్ ఇరాన్ అని మనం ఎవరినైతే అంటామో ఆ పెహ్లావీ డైనెస్టీని దింపింది బ్రిటన్, అమెరికా కదండి. చాలామంది మర్చిపోయారు విషయం. ఇప్పుడు వెనిజులా తర్వాత అన్ని నిల్వలు ఉన్నది ఇరాన్లో అని అన్నాను కదండి. ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ అని ఒకటి ఉండేది. ఆంగ్లో అంటే బ్రిటిషు, పర్షియన్ అంటే పర్షియా ఇరాన్ అని వాళ్ళు అంటున్నాం. ఒకప్పుడు పర్షియన్ సామ్రాజ్యం ఎంత పెద్దది, రోమన్ సామ్రాజ్యం కంటే పెద్దది, అశోకుడు మౌర్య సామ్రాజ్యం కంటే పెద్దది. ఇరాన్ నుండి ఈజిప్ట్ వరకు వాళ్ళ రాజ్యం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా పైన ఎంత ఉండేది? మొఘలుల రాజభాష పర్షియన్. మొఘలులు ఎందుకండి, సుల్తనేటు, గోల్కొండ సుల్తనేటు మొదటి 80-90 ఏళ్ళు, తర్వాత ఇంకొక 90 ఏళ్ళు తెలుగు ప్రామినెన్స్ పెరిగే వరకు పర్షియన్లో వాళ్ళ రాజవ్యవహారాలు నడిపారు. తర్వాత హైదరాబాద్ సంస్థానం వచ్చింది. హైదరాబాద్ సంస్థానం 1860s వరకు ఉర్దూ కాదు, పర్షియనే వాళ్ళది. అవును. అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం ఇరాన్. ఊరికే బెదిరిస్తే బెదిరిపోయే దేశం కాదు. బాబు గోవిందన్ గారు ప్రధానంగా డీల్ ఉండాలి అని చెప్పండి. ఐ జస్ట్ ఫినిష్ దిస్ హిస్టరీ. ఓకే. ఈ ఆంగ్లో పర్షియన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఇరాన్కి ఏమీ చేయట్లేదు, ఇరాన్ నుంచి అంతా తోడుకుని పీల్చుకుని వెళ్ళిపోతున్నారు అని అప్పుడు మొసాదేగ్ అనే ఒక ప్రధానమంత్రి ఆ కంపెనీని నేషనలైజ్ చేశాడు. అంటే ఇరాన్కి చెందుతుంది, ఇరాన్ యొక్క మినరల్ వెల్త్, ఆయిల్ వెల్త్ ఇక్కడ ఈ మ్యాటర్లో ఇరాన్కే చెందుతుంది అని ఆయన చట్టం తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన సంవత్సరంలో CIA, MI6 అంటే బ్రిటన్ వాళ్ళ గూఢచారి సంస్థ విదేశాల్లో పనిచేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఆయన్ని దింపేసి షా ఆఫ్ ఇరాన్ పహ్లావీని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతను వచ్చి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇచ్చాడు. ఆంగ్లో పర్షియన్ కంపెనీని BP, బ్రిటిష్ పెట్రోలియం అంటారు చూడండి, BP మదర్ కంపెనీ ఏంటంటే ఆంగ్లో పర్షియన్ కంపెనీ. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ అది. ఆ ఆయిల్ సప్లై తమకు కావాలని తెచ్చుకున్నారు. ఈ షాని దింపేసినప్పుడు ఇరాన్ వాళ్ళు ఎవరైతే డిసిడెంట్స్గా ఉన్నారో ఫ్రాన్స్లో దాక్కుని ప్యారిస్లో ఉండి ఖొమేనీ అన్నారు. అక్కడ నుండి ఇస్లామిక్ విప్లవం అని చెప్పి ఒక దారుణమైన నియంతృత్వపూరితమైన ఇస్లామిక్ పాలనను తీసుకొచ్చాం. ప్రపంచవ్యాప్తంగా చాలా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, అన్నీ ఇట్లా ఉండవు.
ఇప్పుడు బురకా వేసుకోకపోతేనో జుట్టు కనిపిస్తేనో పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి చంపేరు, ఇక్కడ చేస్తారు. ఇప్పుడు మీరు అల్జీరియా తీసుకోవచ్చు, కొంచెం కట్టర్గా మారుతూ ఉంది, మారిషియస్ ఉంది, లేకపోతే మీరు ట్యునీజియా తీసుకోవచ్చు, మొరొక్కో తీసుకోవచ్చు. ఇంత ఘోరంగా ఉండదండి అక్కడ. ఇస్లామిక్ పాలననే అంటారు. మలేషియా ఉంది, అక్కడ ఇట్లా ఉండదే. ఈ చాలా డెడ్లీ ఫార్మ్ ఆఫ్ రిలీజియస్ ఫండమెంటలిజం వీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. సో అమెరికా ఇజ్రాయెల్తో పాటు ఈ ఇరాన్ బయట ఉంటున్న డిసిడెంట్స్ చాలామంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఐ థింక్ అమెరికాలోనే 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చందాలు వేసుకుని ఈ ప్రభుత్వం పడిపోయేటట్టు చేయాలన్న ప్రయత్నం చేస్తారు. సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ టుగెదర్. కానీ ఇది అమెరికా, ఇజ్రాయెల్, కొంతమంది డిసిడెంట్స్, రెండో వైపు ఇరాన్ వెనక ఉన్న చైనా. భారతదేశం వరకు ఇరాన్ మనకి శత్రుదేశం కాదండి, మన మిత్రదేశం. హైదరాబాద్లో ఇవాళకి కూడా ఒక 200 చిల్లర ఇరానీ కఫేస్ ఉన్నాయి. ఇరానీ చాయ్ మన దగ్గర. అసలు విదేశీ కాన్సులేట్ మొట్టమొదటిది హైదరాబాద్లో పెట్టింది ఇరాన్ వాడు. అవును. మనకి శత్రుదేశం కాదు, మనకి ఏ దేశమో శత్రుదేశం ఉండకూడదు. అన్ని దేశాలతోనూ మనం మన దేశం యొక్క ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ మనం స్నేహపూరితంగానే ఉండాలి. యుద్ధాలను మనం కోరుకోకూడదు. అదేదో ప్రేక్షక సమాజం మనది ఎక్కువ. ఇద్దరు కొట్టుకుంటుంటే చూసి చప్పట్లు కొట్టుకుని ఏ యుద్ధంలో అయినా అందరూ ఓడిపోతారండి, గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోతారండి, ప్రాణ నష్టం ఉంటుంది, రిసోర్సెస్. సో దీన్ని ఆహ్వానించకూడదు. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అన్నది మటుకు మనం గుర్తించాలి. బాబు గారు, ఇప్పుడు డీల్ లేకపోతే చర్యలు ఉంటాయి అనేది ట్రంప్ చెబుతున్నాడు. డీల్కి వాళ్ళు చెప్తుంది ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ ఇరాన్ తగ్గించాలి, దాంతోపాటు అణు తనిఖీలకి అనుమతి ఇవ్వాలి, దీంతోపాటు ఉద్రిక్తతలు లేకుండా ఉండాలి, అమెరికా ఎకనామిక్ శాంక్షన్స్ ఎత్తివేయాలి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి డీల్స్కి ఒప్పుకునే అవకాశం ఉందా? ఏం కనిపిస్తుంది భవిష్యత్తు? మనం ఏదో ప్రిడిక్ట్ చేయగలమా? అంటే ఇది ఒక దొంగ డిమాండ్ కదండి. ఆల్రెడీ ఇరాన్ వాజ్ ఓపెన్. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ని చెక్ చేయటానికి అమెరికాకి ఎవరు అధికారం ఇవ్వరు. అది ఒక ఇంటర్నేషనల్ రెజీమ్లో ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి పర్యవేక్షణలో ఆల్రెడీ జెనీవాలో చర్చలు కూడా సాగుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు కదా చేయాల్సింది. చర్చలు జెనీవాలో జరుగుతాయండి. దాని ముఖ్యమైన యాక్టివిటీ అంతా ఆస్ట్రియాలో ఉంటుంది, వియన్నా. సో అక్కడ నుండి జరుగుతుంది. వాషింగ్టన్ నుంచి, న్యూయార్క్ నుంచి జరగదు. మొదటి విషయం. రెండోది, నువ్వు బెదిరిస్తా ఉంటే అందరూ బెదిరిపోవటానికి నీ ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో? సరే, నీ యుద్ధం చేస్తా అంటున్నావు, నీకు పర్మిషన్ ఉందా యుద్ధం చేయటానికి? ఇప్పుడు అమెరికా యుద్ధం ప్రకటించాలి అని అంటే అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంట్ అండి. అమెరికన్ కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మన లోక్సభ, సెనెట్ మన రాజ్యసభ, దాంట్లో సభ్యులందరూ కూర్చుని ఈ విషయం చర్చించి అధ్యక్షుడికి యుద్ధం ప్రకటించడానికి అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు అటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నాడా? వెనజులా మీద దాడి చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఇరాన్ మీద చేస్తానన్నప్పుడు కానీ కాంగ్రెస్కి వీసా మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా ఆయన. మొన్న టారిఫ్ల విషయం అదే చేశాడు. టారిఫ్ల విషయం అలా చేస్తే ఏమైంది? కోర్టు నో అన్నది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుని తీర్పిచ్చే ముందే బెదిరించాడు ట్రంప్. తర్వాత కూడా తీర్పు 6-9. ట్రంప్కి వ్యతిరేకంగా 6, ట్రంప్కి సపోర్ట్గా 3. ఈ 6లో ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జిలు 2 ఉన్నారు. అమెరికా అధ్యక్షుడికి రాజ్యాంగపరంగా ఈ హక్కు లేదు, టారిఫ్స్ పెట్టడానికి వీలు లేదు, కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి అని వాళ్ళు తీర్పు ఇచ్చారు. దానికే పర్మిషన్ ఇవ్వని అమెరికా వ్యవస్థ యుద్ధానికి పర్మిషన్ ఇస్తుందండి. $3 ట్రిలియన్ ఖర్చు అవుతుందంట ఒక రఫ్ ఎస్టిమేట్. యుద్ధానికి కూడా కాదు, దాడులకి. $3 ట్రిలియన్ అంటే అమెరికాకి బడ్జెట్లో ఉన్న
ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అమెరికా ఒక 30 odd మిలియన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ పర్ క్యాపిటల్. అమెరికా పర్ క్యాపిటాలో డెఫిసిట్ ఏదైతే ఉందో అది 43 ట్రిలియన్లు. దానికి ఇంకో 3 ట్రిలియన్ కలుపుతావా నువ్వు? అమెరికన్లు ఒప్పుకుంటారా? అంటే అమెరికా నువ్వు ఇట్లా కాంగ్రెస్ అనుమతి ఇచ్చినా లేకపోయినా కూడా ఏదో ఒక అందులో ఉన్న అవకాశాలని వాడుకుంటున్నాడు కదా. ఇప్పుడు సెక్షన్ 301 అనేది తీసుకొచ్చాడు. 150 రోజులు వాడుకోవచ్చు దీన్ని, ఎందుకంటే కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అందులో ఉన్న అవకాశాలని వాడుకుంటున్నాడు కదా. అట్లా ఇరాన్ విషయంలో ఏదైనా టైట్ చేసే పరిస్థితి ఉందా? ఉంటుందండి, ఎందుకంటే ఆయన సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ మిస్యూజ్ చేసిన కారణంగా మళ్ళీ ఒక 150 రోజుల ఎక్స్టెన్షన్ వస్తుంది ఆయనకి, ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు ఇంపోజ్ చేయడం. అది వాడుకుని ఆల్రెడీ 15%, ఫస్ట్ 10% అన్నాడు, నిద్ర లేచి 15% అన్నాడు. అవును, అంటే ఆయన మీటింగ్లోనే నిద్రపోతాడు, అది వేరే విషయం. సో ఈయన 15% చేశాడు, భారతదేశంతో 18% కదా. ఇప్పుడు ఇంగ్లాండ్తో వేరే దేశాలతో 10% అన్నాడు. మన బంగ్లాదేశ్ మీరు నన్ను అడిగినప్పుడు నేను కొంచెం తక్కువ చేసి మాట్లాడాను. బంగ్లాదేశ్తో టెక్స్టైల్ అగ్రిమెంట్ ఉంటే మనకి ఎందుకు లేండి అన్నట్టు, ఎందుకంటే అది పిల్ల దేశం, చిన్న దేశం అని. ఈ టెక్స్టైల్ మనం వేరే దేశాలకు అమ్ముకోవచ్చులే అన్నట్టు. ఇప్పుడు బంగ్లాదేశ్కి 0% చేసింది, వాళ్ళు ఏం చేస్తాడు, మళ్ళీ అది 15% అయిందా? అంతా కన్ఫ్యూజన్లోకి తీసుకురావటం, ఇతన్ని ఎవరు కూడా రిలయబుల్ పార్ట్నర్గా చూడకపోవటం అమెరికాకే నష్టం కదండి. అమెరికా ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఇది 150 రోజులు ఇది కదా, ఆయనకి ఇంకా 9 నెలలు ఉంది. ఇది నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ఆ తర్వాత వాళ్ళందరూ పదవిలోకి రావటానికి, పదవి స్వీకారం చేసుకుని రావటానికి జనవరి చివరి వరకు పడుతుంది. అప్పటి వరకు సెనెట్లో ఒక ప్రెజెన్సు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో థిన్ మెజారిటీ ఆయనకు ఉన్నాయి కదా. సో ఆయన అడ్మినిస్ట్రేషన్కి డేంజర్ రావాలి అని అంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంకా ఘోరమైన వివరాలు బయటకు వచ్చి రిపబ్లికన్లో 10 మంది మేము ఈ అడ్మినిస్ట్రేటర్ని సపోర్ట్ చేయలేము అని వెనక్కి వచ్చేసి తెలుగు వాళ్ళ అల్లుడు జేడీ వాన్స్ని తీసుకొచ్చి ఆయన ప్రెసిడెంట్ చేస్తే తప్ప. కానీ చివరిగా బాబు గారు, ఇప్పుడు డీల్ ఫెయిల్ అయితే ఎలా ఉండే అవకాశం ఉంది? ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది, సైనిక చర్యల రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఆయిల్ ధరలు ఎగిసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? అంటే ఆయిల్ ధరలు భారతదేశం వరకు చూసుకుంటే అండి, మనం అక్కడి నుంచి ఆయిల్ కొనట్లేదు, మనం కొననివ్వట్లేదు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి కొంటే నీ మీద 25% టారిఫ్ అని అప్పుడెప్పుడో బెదిరించినప్పుడే మనం తగ్గించేసాం. మనం లెస్ దెన్ $2 బిలియన్ మన వాణిజ్యం ఇదంతా. సో అది భారతదేశంలో. మనకి రష్యా $40 బ్యారెల్ ఇస్తుంటే అమెరికా అట్ట కుదరదు, $60 నా దగ్గర నుంచి కొనాలి, వెనజులాది కొనాలి అని బెదిరించి ఒప్పించింది మనల్ని. వంగదీసి బుద్ధి మనల్ని ఒప్పించింది అమెరికా. ఇది మన దేశం యొక్క సావరెనిటీకి భంగమే కలిగింది ఇది ఒప్పుకోవటం వల్ల. ఇప్పుడు బ్యారెల్ $70 అయింది, బ్యారెల్ $130 అయింది. నాకు తెలుసు 160 వెళ్ళింది, చార్ట్స్ కనిపిస్తాయి మనకి. ఇప్పుడు పిచ్చేషాలు వేస్తే దేశాలన్నీ ఇది అవనిస్తే, బిగ్ సోర్స్ ఆఫ్ ఆయిల్ని ఆపేస్తే ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్యం అంతా కూడా ఎనర్జీ మీద బేస్ అయి ఉంది కదా. ఎనర్జీ ప్రైసెస్ ఎక్కువైతే, ఎనర్జీ ప్రైస్ ఎక్కువైతే నీ పెట్రోల్ ధర ఎక్కువైతే, నీ డీజిల్ ఎక్కువైతే, నీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, అది పెట్రోలియం గ్యాస్, ఇవన్నీ ఎక్కువైపోతే నీ ప్రొడక్షన్ వాల్యూ కాస్ట్ పెరిగిపోతుంది, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. నువ్వేదో ఒక వస్తువు తయారు చేస్తావు, అది పోర్ట్ దాకా తీసుకెళ్ళటానికి నీ ఖర్చు ఎక్కువైపోతుంది. ఇవన్నీ కన్జ్యూమర్స్ బేర్ చేయాలి. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి ఇప్పుడు అండి 2008, ఇది 2026, ఇప్పుడు కొంచెం గుక్క తిప్పుకుంటూ ఉంది ప్రపంచ వాణిజ్యం వ్యవస్థ.
దాంట్లో ఈ డ్యామేజింగ్ డెవలప్మెంట్స్, జస్ట్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ ఓ $30 పెరిగింది అనుకో, మళ్ళీ పెద్ద షాక్ అండి. ఈ షాక్ నుంచి బయటపడటానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేయాలి. 14 నెలల క్రితం ఇబ్బందులు లేని ప్రపంచం ఇది, సడన్గా ఈయన వచ్చేసి ఇప్పుడు ఈ 14 నెలల్లో ఇరాన్ ఏమన్నా కొత్తగా ఏదైనా డేంజరస్ థింగ్ చేసిందా? ఇరాన్ అధ్యక్షుడిని ఇజ్రాయేల్ ఆయన విమానం పడిపోయేటట్టు చేయటం తప్పించి, వాళ్ళు చచ్చిపోయేటట్టు చేయటం తప్పించి, ఇరాన్ ఆఫీషియల్స్ మీద డ్రోన్స్తో అటాక్ చేసి వాళ్ళ ఆఫీసెస్లో, వాళ్ళ బెడ్రూమ్స్లో, వాళ్ళ బాల్కనీల మీద దాడి చేసి మనుషుల్ని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ చంపటం తప్పించి, ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా ఏం చేసింది ఈ ట్రీట్మెంట్ రావటం? ఎస్, హిజ్బుల్లా హమాస్ని సపోర్ట్ చేస్తుంది, అది దారుణం. ఇరాను తన ప్రజల పట్ల, ప్రపంచ శాంతి పట్ల ఒక టెర్రరిస్ట్ దేశంగానే ఉంది. కానీ ఈ 14 నెలల్లో ఏం జరిగిందని నువ్వు వచ్చేసావు? నువ్వు 12 యుద్ధ నౌకల్ని, 100 విమానాల్ని తీసుకొచ్చేసేసి ప్రపంచ శ్రేయస్సునంతా డ్యామేజ్ చేసేటట్టుగా, ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగేటట్టుగా నువ్వేంటి ఎందుకు చేస్తున్నావు? ఇది మిగతా దేశాలు అడగాలి కదా, అడిగే దమ్ము లేదు. ఈయనేమో నేను దాడి చేస్తాను, నాశనం చేస్తాను, 10 రోజులు 15 రోజులు చూడు అంటున్నాడు. రెండో పక్కనేమో నాకు నోబెల్ ప్రైజ్, పీస్ ప్రైజ్ ఇవ్వలేదు అంటున్నాడు. తర్వాత బోర్డ్ ఆఫ్ పీస్ పెట్టాను అని మానవ హక్కుల ఉల్లంఘనలో నంబర్ 1గా ఉండే దేశాలన్నింటినీ చేర్పించాడు. కాంగ్రెస్ ఇప్పుడు మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా పార్లమెంటు మనీ బిల్లు పాస్ చేయాలండి, అంటే బడ్జెట్ని పార్లమెంట్ ఆమోదించాలి. $10 బిలియన్ బడ్జెట్లో లేని $10 బిలియన్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్కి నేను ఇస్తాను అన్నాడు. ఇప్పుడు తన ఆస్తిలో తను ఇచ్చుకోవచ్చు, ప్రభుత్వం నుంచి అప్రోప్రియేట్ చేసి అలొకేట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈయన నియంతగా వ్యవహరించడం అన్నది అమెరికాలోనే ఆయనకి ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ టారిఫ్లు పెంచిన కారణంగా ప్రతి అమెరికన్ ఫ్యామిలీకి $1700-1800 ఎక్కువ ఖర్చు అవుతుందంట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు నేను గుర్తు చేశాను సార్, టారిఫ్లు కట్టేది అమెరికన్లే, వేరే దేశాల వాళ్ళు కాదు. సో ఈ ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఫ్రమ్ అమెరికన్ పీపుల్. ఇవాళ ఏమైంది? ఆ డబ్బులన్నీ వెనక్కి ఇవ్వమంటున్నారు. ఇప్పుడు $200 బిలియన్ ఈయన ట్యాక్స్ కాని ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేశాడు. అది ఇప్పుడు వెనక్కి ఇవ్వటం ఎంత పెద్ద ప్రాబ్లము. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళని పీకేశారు, శాలరీస్ ఇవ్వకూడదు, అవసరం లేదు అన్నారు. ఈలాన్ మస్క్ వచ్చేసి కంప్యూటర్లతో నడపచ్చు అని చెప్పాడు. వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలో వీళ్ళకి అంచనా లేదు. రెండోది ఏంటి తెలుసా సార్, ఎవరెవరు ఉద్యోగాలు తీసేశారో వాళ్ళ పేర్లు సిస్టంలోంచి తీసేశారు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాను, నువ్వు వెనక్కి రా అంటానికి వాడెవడో వీడికి తెలియదు. పని అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ రికార్డులు అమెరికా ప్రభుత్వంలో లేవు, వాళ్ళని డిస్మిస్ చేశారు. అంత గ్లోరియస్ మెస్ చేసి పెట్టారు. ఓకే, అండ్ ఇట్ కెన్ బికమ్ వర్స్. ఈ యుద్ధాలు, దాడులు మనం అదండి చేయాల్సింది. ఎంతమందికి ఆహారం లేదు సరిగ్గా, పౌష్టికాహారం, ఎంతమంది ఎంత లేమిలో బతుకుతున్నారు. ఆ $3 ట్రిలియన్ నువ్వు ఇరాన్ పరిస్థితి పక్కన పెట్టి, నువ్వు ఈ $3 ట్రిలియన్ ఆఫ్రికాలో ఆకలితో అంతమంది ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయి. ఆఫ్రికాలో సపోర్ట్ తీసేసావు నువ్వు. అక్కడ తాగునీటికి, పాలకి, వాళ్ళ ఫుడ్కి ఉన్న వెరీ బేసిక్ సపోర్ట్ని పీకేసావు నువ్వు. అంటే సాటి మనిషి యొక్క ఉనికిని కూడా నువ్వు సాధించలేనట్టుగా పాలన చేస్తున్నావే. ఈ రాక్షస పాలన, నాస్తికుడిని నేను రాక్షస పాలన అంటున్నాను చూడు. ఈ రాక్షస పాలన నువ్వు ఎటువంటి అపోజిషన్ లేకుండా చేస్తున్నావే. అది ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ హౌ పాలిటిక్స్ హ్యాస్ డిగ్రేడెడ్. ఓకే,
మనందరం జాగరూకతతో ఉండాలి. ఓకే బాబు గారు, ఇరాన్ అణు కార్యక్రమానికి చెక్ పెట్టడానికే ట్రంప్ పథకం వేస్తున్నాడు. ఈ డీల్ అనేది అందుకే తెర మీదకి తీసుకొచ్చాడు. అయితే ఇరాన్ దీనికి ఒప్పుకునే అవకాశం లేదు అనేది బాబు గోగినేని గారు చెబుతున్నారు. ఇరాన్ దగ్గర ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.